సార్ సభ అక్కడ ఉంది, ఒక్క నిమిషం, సభ అక్కడ ఉంది. వి ఆర్ గోయింగ్ ఆపోజిట్ డైరెక్షన్. మీరు ఎక్కడ ఉండాలి మీరే చెప్పండి. ఎక్కడ ఉంటే మీరు అది చెప్పండి, అది చెప్పండి మీరు. ప్లీజ్ ప్లీజ్ అంటే నాకు ఎట్లా అర్థం? నేనేమంటున్నాను, రైతులను పంపిస్తున్నారు. రావద్దు కొద్దిగా కింద పర్మిషన్ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావడానికి వీలేదని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మంచిది కాదు ఇది. ఎందుకు సార్ మా వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వాలి కదా సార్. ఎందుకు ఇష్టపోవాలమ్మా? ఎందుకు నేను 2 days బ్యాక్ నేను సీఎంని కలుస్తానని స్టేట్మెంట్ కదా పంపించింది. ఏం సార్ ఇది? సార్ రండి, మీరు 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 తీసుకెళ్తామని చెప్తేనే కదా నేను కొట్టడం ఏం సార్? రాజరెడ్డి రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగమా? సిఏ గారు ప్రొటెక్షన్ తో పోయినప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎన్ని కల్పించేదండి? ఏమైందన్నా జయరాం సమస్యలు ఎదుర్కోవడానికి ఇది లేదు, దీనికి మాత్రం పౌరుషాలు వస్తున్నాయి. ఎందుకు సార్? ఇది డిఎస్పీ గారు పంపించింది. ఎమ్మెల్సీ వదలండి అన్నారు సార్, ఏదో లోపల ఉంటుంది సాయంత్రం వరకు పడిందన్నా. మాట్లాడి ఇచ్చేస్తాము. నన్ను డిపార్ట్మెంట్ రావడమే తప్పమ్మా. జరిగిన తర్వాత ఏం చేస్తాం? చేయి జారిపోతే ఏం చేస్తాము? మీరు మంచోళ్ళే, అదర్ సైడ్ చేస్తే నాకు డౌట్ ఉంది. వాస్తవం సార్ ఒక నిమిషము, ఎందుకు దేనికి వెళ్ళకూడదు? ఇప్పుడు మాట్లాడి చెప్తా మాట్లాడండి సార్. నేను ఇంటికి వెళ్ళడానికి నాకు నేను కరెక్ట్ గా 2 minutes ఉంటాను, ఏమైనా సరే ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద కేసు లేదు, నన్ను బలవంతంగా ఎవరు తీసుకురాలేదు. నా మీద చేయబడితే మీ ఉద్యోగాలు పోతాయి. నేను ఇంతవరకు లేడీ పోలీసుల మీద ఇంతవరకు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. దయచేసి మీ ఉద్యోగాలు కాపాడుకోండి సార్. నేను ఎందుకు ఇచ్చేవాళ్ళు ఇస్తారు? దయచేసి నన్ను వదిలేయండి, నేను ఇంటికి వెళ్తున్నాను. మీరు నన్ను దయచేసి నాకు జాయినింగ్ ఉంది, ప్రోగ్రామ్ ఉంది అన్న. మీరు అందరూ ఉండండి.